the hope. Jesus is the life. ऐसे निरीक्षण, ऐसे मार्गम, ऐसे गम्यम. This is the time for you to come to Christ. Know the truth. He is your Savior. He is your hope. నేస్తమా తెలుసుకో, నేస్తమా తెలుసుకో. యేసే నీ రక్షణ, యేసే నిరీక్షణ, యేసే విమోచన. తెలుసుకో నేస్తమా తెలుసుకో, నేస్తమా తెలుసుకో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షణ వంటి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్య భాగం నుంచి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో నేను పంచుకోవాలని మరి దేవుని యొక్క దాసుడిగా మరి సిద్ధపడి ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క కార్యక్రమానికి సిద్ధపడి రావడం జరిగింది. మీరు ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉన్నారో మరి ప్రార్థనాపూర్వకంగా కూర్చొని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించేయండి, జాగ్రత్తగా ఆలకించండి. వాక్య భాగానికి ఎక్కువగా మీరు సమయం ఇవ్వండి. ఎందుకంటే దేవుని మాటలు కాబట్టి అవి మన బ్రతుకులు మారుస్తూ ఉంటాయి. నా మాటలు మిమ్మల్ని మార్చలేకపోవచ్చు, లేకపోతే లోకంలో మాటలు మిమ్మల్ని మార్చలేకపోవచ్చు, కానీ సజీవుడైనటువంటి యేసయ్య మాటలు తప్పకుండా మీ బ్రతుకులను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను దేవుడు తప్పకుండా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహిమగలిగిన మా యేసు నాయన, కృపగలిగిన మా తండ్రి, ఘనమైన దేవ, నీకు స్తోత్రము నాయన. ప్రభా, ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చూసినటువంటి బిడ్డలతో మీరే ప్రభునైనా సూటిగా మాట్లాడండి. మీ మాటల ద్వారా వారికి బలమును, శక్తిని ప్రభువా, నీ వాక్య జ్ఞానమును, వాళ్ళు ఎలాగైతే ప్రభువా నీ క్రైస్తవ జీవితం ముందుకు నడవాలో అంటే తెలివి తేటలను వాళ్ళకి దయచేయమని ఈ దాసుగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మాట్లాడేవారు నేను కాదు, కానీ మీరే ప్రభునైనా నా ద్వారా మీరు మాట్లాడమని, నన్ను మీరు వాడుకోమని, మీ నామానికి మహిమ చెల్లించుకోమని యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డరా, ప్రభు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. యేసే నిరీక్షణ ఈ టీవీ కార్యక్రమాన్ని చూసినటువంటి ఈ ప్రేక్షకులందరికీ కూడా, వీక్షకులందరికీ కూడా చాలా శ్రేష్టమైన అంశాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగం నుంచి నేను మీతో పంచుకునే మాట ఏంటంటే, జ్ఞానము గల 4 చిన్న జీవుల గురించి మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో నుంచి నేను మాట్లాడలేదు, కానీ సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు జ్ఞానము గురించి చిన్నవి 4 ఉన్నవి, అవి చాలా జ్ఞానం కలిగినవి అని వాటి గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు చిన్నవే చాలా జ్ఞానం కలిగిన అంటూ ఉన్నాడు? ప్రపంచంలో రోజు మనం చూస్తే గుండు సూది మొదలుకునే ర్యాకెట్ వరకు మనిషి ఎన్నో కనిపెడుతూ ఉన్నాడు. మరి మనిషి జ్ఞానవంతుడు అని ఎందుకు చెప్పలేకపోతుంది అని మనం ఆలోచన చేస్తే, గుండు సూది మొదలుకొని మనిషి ఎన్నో చేస్తూ ఉన్నాడు. ఎంతో జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని మనిషి సంపాదిస్తూ ఉన్నాడు. మంచిదే, కాదంటలేదు. కానీ మరి బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు దేవుడు చిన్నవి, మనం చిన్నవాళ్ళం కాదు, మనం చాలా పెద్దవాళ్ళం. దేవుని యొక్క దూతల కంటే మనం కొంచెం తక్కువగా చేయబడ్డాం. జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మనకి ప్రాణాత్మక శరీరములు ఉన్నాయి, కానీ భూమి మీద నివసించే చిన్న జీవులకు మనతో పోల్చుకునేటువంటి శక్తి వాటికి లేదు. కానీ అవి మనకంటే చిన్నవైనా సరే అవి చాలా జ్ఞానం కలిగినవని బైబిల్లో దేవుడు వాటిని పేరు చూపిస్తూ వాటి గురించి స్పష్టంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. అవేంటో ఒక్కొక్కటిగా ఈరోజు మనం చూద్దాం. వాటి ద్వారా దేవుడు మనకి ఏదైతే నేర్పించాలనుకున్నాడో అవి గ్యారంటీ మనం నేర్చుకొని, నిజమే ఇవి చిన్నవి కాబట్టి వీటి ద్వారా నేను కూడా ఏదో కొంత నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరు కూడా వాక్యాన్ని ధ్యానం చేస్తూ జాగ్రత్త వినాలని మీకు నేను మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం చదువుదాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. దేవుడు అంటున్నాడు, భూమి మీద చిన్నవి 4 కలవంట. భూమి మీద ఎన్నో ఉన్నాయి. మనుషులు ఉన్నారు, చాలా పెద్ద పెద్దవంటి జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇలా అనేకమైన ఉన్నాయి. కానీ దేవుడు అవన్నీ కూడా జ్ఞానం కలిగినవి అని చెప్పకుండా భూమి మీద 4 చిన్నవి ఉన్నాయి, అవి చాలా జ్ఞానం కలిగాయి అని వాటిని ఎత్తు చూపిస్తూ ఉన్నాడు. ఏంటి మొట్టమొదటి ఏంటి మనం చూస్తే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం నుంచి మనం కిందకు చదువుకుంటూ వస్తే 25వ వచనంలో మాట రాయబడి ఉంది. చీమలు బలములైన జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చీమల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జ్ఞానం కలిగిందని దేవుడు మాట్లాడుతున్నాడు.
అది ఎలాగ జ్ఞానము కలిగిందంటే వేసవిలో, అంటే అవి శక్తి ఉన్నప్పుడు, అవి సమయం ఉన్నప్పుడు సమయాన్ని వేస్ట్గా చేసుకోకుండా, శక్తి ఉన్నప్పుడు శక్తిని వేస్ట్గా చేసుకోకుండా, వాటికి తెలుసు ఒక రోజున వర్షాకాలం రాబోతుంది, ఒక రోజు మనకి కష్టకాలం రాబోతుంది, ఒక రోజు మనకి శ్రమదినం రాబోతుంది. కాబట్టి ఆ శ్రమదినమున మనము ఆహారం లేకుండా బాధపడము కంటే, ఆ వర్షాకాలంలో మనం తడిచిపోయి చనిపోవడం కంటే, మనకి వయసు ఉన్నప్పుడే, మనకి శక్తి ఉన్నప్పుడే, మనకి బలం ఉన్నప్పుడే, మనకి జ్ఞానం ఉన్నప్పుడే మనము శ్రమ పడాలి, కష్టపడినటువంటి ఆలోచన వాటికి ఉంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో రాయబడుతుంది కదా, చీమలు చాలా జ్ఞానం కలిగి ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే చాలా జ్ఞానంగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి, చాలా తెలివిగా అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి సమయాన్ని వేస్ట్గా చేసుకోవు. వాటిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే అవి సోమరిగా నడుచుకోవు, అవి వాటిలో సోమర్థనంగా ఉంచుకోవవి. అవి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ ఉంటాయి. ఈరోజు యేసు ప్రభు నమ్మినటువంటి నీవు యాక్టివ్గా ఉండాలి, జ్ఞానవంతుడిగా ఉండాలి, ప్రభు పనులు నువ్వు యాక్టివ్గా ఉండాలి, ప్రభు పనులు నువ్వు ఉత్సాహంగా పరిగెత్తే వాడుగా ఉండాలి. దేవుని యొక్క సంఘంలో నువ్వు ఎంతో సంతోషంగా పరిగెత్తే వాడుగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు సోమరిపోతుగా ఉండకూడదు. నువ్వు దేవుని యొక్క బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, కుటుంబ యజమానిగా నువ్వు ఉన్నప్పుడు నీవు నీ కుటుంబాన్ని పశువులుగా ఉంచకూడదు. చీమలే జ్ఞానముగా చిన్న చిన్న జీవులు, అవి చాలా చిన్నవి. అవి కాలుతో నలిపేస్తే చనిపోతాయి, చేతితో నలిపేస్తే చనిపోతాయి. అలాంటి చిన్న జీవులు ఏం చేసింది తెలుసా? సోమరతనాన్ని పక్కన పెట్టాయి. ఈరోజు క్రైస్తవుడు అయి ఉండి, యేసు ప్రభు నమ్ముకున్న వాడు అయి ఉండి, లేకపోతే సేవకుడు అయి ఉండి, విశ్వాసం అయి ఉండి, సోమరతనానికి అలవాటు పడిపోయి, పని చేయడానికి బద్ధకం అయిపోయి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావు తెలుసా? దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం ఆశీర్వదించాడు, దేవుడు ఏమి ఇచ్చాడు అని అంటూ ఉన్నా. దేవుడు నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు, దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు మంచి పని నీకు ఇచ్చాడు. చేసుకోవడం చేతగాక, చేసుకోవడానికి నువ్వు సోమరిగా అయిపోయి ఏం చేస్తున్నావంటే దేవుని మీద నిందలేస్తున్నాం. అందుకే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, జ్ఞానం లేనటువంటి చిన్న జీవులు 4 ఉన్నాయి. వాటిని చూసి నేర్చుకో, వాటిని చూసి నీ ప్రవర్తన మార్చుకో, వాటిని చూసి నీకు జీవిత విధానాన్ని మార్చుకోమని దేవుడు నీతో చెప్తున్నాడు. మొట్టమొదటిగా చిన్న జీవి ద్వారా నీకు నేర్పించేటటువంటి ఏంటి తెలుసా? జ్ఞానం కలిగి ఉండమని, శ్రమ పడడానికి అలవాటు పడమని, కష్టపడడానికి అలవాటు పడమని, యాక్టివ్గా ఉండడానికి అలవాటు పడమని దేవుడు ఈ చిన్న జీవి ద్వారా ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. మనము నిద్రమత్తులుగా ఉండడానికి లోకంలోకి రాలేదు, లేకపోతే సోమరపోతులుగా ఈ లోకంలో ఉండడానికి రాలేదు. కానీ మనము దేవునికి బిడ్డలుగా ఉండడానికి, సువార్త పని ప్రకటించడానికి, సువార్తను మనం మోసుకొని వెళ్ళడానికి యాక్టివ్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, పరిగెడుతూ ఉండడానికి మనం పిలువబడ్డాం. కానీ సోమరపోతులుగా ఉండడానికి మాత్రం దేవుడు మనల్ని పిలవలేదు. ఒకవేళ ఇంతవరకు ఈ రోజు వరకు కూడా నీవు సోమరపోతుగా ఉంటే, కష్టపడి నీకు ఇష్టం లేకుండా ఉంటే, నీ కుటుంబానికి నువ్వు పస్తులు పెడుతూ ఉంటే, నా ప్రియ దేవుని కుమారుని నువ్వు గమనించు. ఈ రోజున దేవుడి యొక్క చిన్న జీవనటువంటి చీమ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టపడే స్వభావం నీకుండాలి, నువ్వు పరిగెత్తే స్వభావం నీకుండాలి, నువ్వు ప్రార్థించే స్వభావం నీకుండాలి, ప్రభు సన్నిధిలో కనిపెట్టే స్వభావం నీకుండాలి, ప్రభు యొక్క దగ్గర నువ్వు ప్రార్థన చేసే అలవాటు నీకుండాలని దేవుడు ఈ యొక్క చిన్న జీవి ద్వారా నీకు నేర్పిస్తున్నాడు. రెండవ చిన్న జీవి ఏంటంటే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనంలో స్పష్టంగా రాయబడుతుంది. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేట సందులలో నివాసము కల్పించుకొనును. రెండో జీవి అంటే తెలుసా? చిన్న కుందేలు. చిన్న కుందేలు తెలుసు కదా, అవి చెవులు తప్ప ఎక్కడ పట్టుకున్నా చనిపోతాయి. అంటే వాటి యొక్క ప్రాణము చాలా సున్నితమైంది, బలము లేని జీవి అది. దానికి శక్తి లేదు, దానికి బలము లేదు. అయినా సరే అదేం చేస్తుంది తెలుసా? చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తుంది. అవి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎక్కడ తిరిగినా సరే, అవి ఏ పని చేసినా సరే, ఎంత ఆహారం కోసం పరిగెత్తుకున్నా సరే, అవి సాయంత్రానికి అవి ఏం చేస్తాయంటే అవి నివాసం ఉండడానికి ఒక గృహాన్ని అవి ఏర్పాటు చేసుకుంటాయి. ఈ రోజున దేవుని బిడ్డలుగా ఉండి, దేవుని యొక్క విశ్వాసులుగా ఉండి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళుగా ఉండి, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డరా, ఎంతోమంది కుటుంబాల్లో సొంత గృహాలు లేక భార్య బిడ్డలను మాటికి అద్దెల్లో తిప్పుతూ, ఇల్లు నచ్చపోతే ఆ ఇల్లు నచ్చపోతే ఇంకో ఇల్లు నచ్చపోతే ఇంకో చోటికి, ఇలాగ ఊరంతా కూడా అద్దెలు తిప్పుతూ ఉన్నాడు. ఒక రోజున నువ్వు అనుకోకుండా నువ్వు చనిపోతావు. తర్వాత నీ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? కనుక నీవున్నప్పుడే నీవు కుటుంబ యజమానుడు కాబట్టి, నీవు కుటుంబానికి దేవునికి ఇచ్చిన గొప్ప బహుమానం కాబట్టి నీవు వారిని అక్కడ ఇక్కడ మారుస్తూ ఉండడం కాదు, కానీ
ప్రభు దగ్గర మోకరించి కనిపెట్టి ప్రార్థన చేయండి. దేవా, నాకంటూ, నా కుటుంబానికి, నా బిడ్డలకు ఒక మంచి గృహము కావాలి నాయన. ఆ గృహంలో నిన్ను ఆరాధిస్తాం, ఆ గృహంలో నీకు మహిమకరంగా ఉంటాం, ఆ గృహంలో మేము ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటాం. దేవా, మాకు గృహాన్ని దయచేయండి అని ప్రార్థన చేసి ప్రభుని అడిగితే దేవుడు తప్పని నీకు గృహాన్ని ఇస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని నువ్వు ఒంటరిగా విడిచిపెట్టడు కానీ, దేవుని అనాది విడిచిపెట్టడు కానీ, నువ్వు ఏదైతే దేవుని అడుగుతావో దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. ఒకవేళ ఈరోజు నీకు కనుక గృహం లేకపోతే, ఈరోజే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ చిన్న కుందేలు చూడండి, బలం లేని జీవులు చూడండి, అవి సాయంత్రానికి ఎక్కడ తిరిగి వచ్చినా అవి గృహాన్ని సమకూర్చుకున్నాయి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? గృహాన్ని సమకూర్చలేకపోతున్నావు. నీ బిడ్డల్ని అక్కడిక్కడ పడుకోబెడుతున్నావు, నీ యొక్క బిడ్డల్ని ఆ ఇంటికి తిప్పుతూ ఉన్నావు. ఇలాగ చేయడం నీకు ఏమాత్రం మంచిదా అని నా దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాను. ఒకవేళ ఇంకా కూడా నువ్వు సోమరపోతుగా ఉండి, బద్ధకంగా ఉండి, బిడ్డల్ని నువ్వు రోడ్ల పాలు చేస్తూ వాళ్ళని బాధ పెడుతూ నువ్వు ఉన్నావేమో, నా ప్రియ దేవుడు కుమారుడా, ఇకనైనా మేలుకో, ఇకనైనా కళ్ళు తెరువు, ప్రభుని అడుగు. ప్రభు తప్పకుండా నీకు గృహాన్ని ఇస్తాడు. నీకే కాదు, ఎంతో మంది గృహాలు లేని వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా అయ్యా నాకు గృహము కావాలి ప్రభుని అడిగినప్పుడు ఎంతో మందికి గృహాలు ఇచ్చాడు దేవుడు. మరి నీకెందుకు ఇవ్వడు దేవుడు? ఈ రోజున నా దేవుడు నీకు గృహాన్ని ఇవ్వడానికే ఈ రోజు తన వాక్యము నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అవి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నాయి. నువ్వు మనిషి అయ్యుండి కూడా నీకు దేవుడు అన్ని శక్తి సమర్థులు ఇచ్చి కూడా నీ జ్ఞానాన్ని నువ్వు పాతి పెట్టేస్తున్నావు. నీ జ్ఞానాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగించుకోకుండా మూర్ఖంగా నువ్వేం చేస్తుంటే తాగుతున్నావు, తిరుగుతున్నావు, భార్య బిడ్డలను బాధపడుతున్నావు, ఎన్నోసార్లు కొడుతూ ఉన్నావు, మీ పుట్టింటికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దని చెప్తున్నావు, బిడ్డల్ని చదివించుకోలేక వాళ్ళని అక్కడెక్కడ పంపించేస్తున్నావు. ఇలాగ చేయడం నీకేమాత్రం కూడా మంచిది కాదని దేవుని యొక్క వాక్యం ఇది గద్దిస్తుంది. ఎన్నోసార్లు నీ భార్య నీకు చెప్పింది, అయ్యా మనకు కుటుంబం కావాలయ్యా, అయ్యా మనకు ఇల్లు కావాలయ్యా, బిడ్డలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇలాగ అనేక అద్దెల్లో మార్చి అద్దె కట్టుకోలేక అనేకమైన సామాన్లు వదిలేసుకున్నాం, ఇది జీవితం కాదు, ఇలాగైతే నీతో ఉండలేను, ఇక నేను మళ్ళీ కుటుంబం కట్టుకుందాం, గృహాన్ని సంపాదించుకుందాం. అనేక సార్లు నీ భార్య నీకు గద్దించిన, అనేక సార్లు నీ భార్య నీతో మాట్లాడి నువ్వేం చేసావు తెలుసా? మూర్ఖంగా ప్రవర్తించి అజ్ఞానిగా నీవు ఉండి వాళ్ళ కొరకు గృహాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. నా ప్రియ దేవుని కుమారుడా, నా ప్రియ దేవుని కుమార్తె, దేవుని యొక్క వాక్యంలో చాలా చిన్న జీవి, బలహీనమైన జీవి, అది ఎక్కడ పట్టుకున్నా చనిపోతుంది. అలాంటి బలహీనమైన జీవి సాయంత్రం వరకు ఎక్కడ తిరిగినా అది సాయంత్రానికి ఒక గూడుని తయారు చేసుకొని తన గృహంలో ఎంతో సంతోషంగా, ఎంతో నెమ్మదిగా పడుకుంటుంది. నువ్వు నిద్రపోగలుగుతున్నావా? నెమ్మదిగా నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావా? నువ్వు ఎంత బాధను అనుభవిస్తున్నావా? ఈరోజు నా యేసయ్య నీతో చెప్తున్నాడు, నా కుమారుడు నీకు నేను గృహాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు భయపడవద్దు, నువ్వు జడేయవద్దు, నువ్వు నమ్మకంగా ఉండు, ప్రభు పనులు నమ్మకంగా ఉండు, ఆయన నీకు ఇచ్చినట్టుగా బాధ్యతని నమ్మకంగా నెరవేర్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆయన ఒక మంచి గృహాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీకు గృహం లేకపోతే మనుషుల దగ్గర పరిగెత్తొద్దు. నీ గృహం లేకపోతే నీ తల్లిదండ్రుల గృహాన్ని లాగేసుకొని వాళ్ళని బయటకు తోసేయద్దు. కానీ దేవుడు నీకు కూడా ఇస్తాడు, ఇవ్వడానికి ఆయన ఉన్నాడు. నువ్వు అడిగితే దేవుడు నీకు తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ చిన్న జీవులు, చీమ ఎంతో జ్ఞానం కలిగింది, ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అది వర్షము రాగానే అది గృహంలోనికి వెళ్ళిపోయి ఏమాత్రము కూడా కొదువు లేకుండా ఎంత సమృద్ధిగా ఆహారం భోజిస్తూ ఉంటుందో. ఈ రోజున నీవేం చేస్తున్నావు తెలుసా? ఒక చిన్న బాధ రాగానే అప్పులు పాలైపోతున్నా, అప్పులు చేసుకుంటూ ఉన్నా, చేసినంత ఖర్చు పెట్టేసుకున్నా, అప్పులు చేసుకుంటూ ఉన్నా. అలాగే ఈ యొక్క చిన్న కుందేలు కూడా అది బలం లేనిదైనా సరే అదేం చేస్తా తెలుసా? తన నివాసం అనేది కట్టుకుంటూ ఉంది. మరి నువ్వు దేవుని మీ నివాసాన్ని కట్టుకోలేకపోతున్నావే, మనం తిరిగి ఏమంటున్నావు తెలుసా? అందరికీ అన్నీ ఉన్నాయి, ప్రభు నమ్ముకున్నటువంటి మనకేమీ లేవు అని తిరిగి ప్రభుని అడుగుతున్నావు. ప్రభు ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కట్టుకోవడమే నీదే లేటు, నువ్వు ధైర్యం చేయడమే నీదే లేటు. కాబట్టి నీ మనస్సును మార్చుకొని, నీకు ఆలోచన మార్చుకొని దేవునితో ఏకీభవించు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీకు మంచి గృహాన్ని ఇస్తాడు. మూడో జీవి ఉంది బైబిల్ గ్రంథంలో, అది కూడా చాలా బలహీనమైంది, చాలా చిన్న జీవి. కానీ దేవుడు అన్నాడు అది కూడా చాలా తెలివి కలిగింది, అది కూడా చాలా జ్ఞానం కలిగిందని దేవుడు చెప్తున్నాడు. ఏంటి ఆ యొక్క జీవి అని బైబిల్లో మనం చూస్తే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మూడవ జీవి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మిడతలు అవి చాలా చిన్నవి, అవి కూడా అంతే. మనం తొక్కేసిన చనిపోతాయి, నలిపేసిన చనిపోతాయి. అవి కూడా బలమైనటువంటి జీవులు. కానీ అవి ఏం చేస్తాయి తెలుసా? ఒంటరిగా ఉండవు, అవి ఐక్యతను కలిగి ఉంటాయి. పంక్తులుగా, గుంపులుగా ఐక్యతను కలిగి ఉంటాయి. ఈ మూడో జీవి ద్వారా దేవుడు నీతో, లేకపోతే దేవుడు నీకు, నీ కుటుంబానికి నేర్పించే గొప్ప మాట ఏంటంటే, అవి చిన్నవి, బలములేని జీవులే, జ్ఞానంగా ఉండి అందరూ కలిసి ఉందాం అని అనుకుంటూ ఉన్నాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ రోజున
స్వార్థానికి అలవాటు పడిపోయి ఒంటరిగా ఉండడానికి, ఐక్యత లేకుండా సెల్ఫిష్గా మారిపోయి ఒకరితో నాకు పని లేదు, నేను నా కుటుంబం నా తల్లిదండ్రులతో నాకు పని లేదు, వాళ్ళకి అన్ని పెంచి వదిలేశారు, వాళ్ళని మనం వదిలేయడం బెస్ట్ అని ఏం చేస్తున్నామంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా ఐక్యత లేదు. ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. ఇలాగ నీ కుటుంబంతో కూడా చిన్న పని నువ్వు చేసుకుంటూ ఉన్నా, అన్ని రకాల నువ్వు చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, జ్ఞానవంతుడివే, ఎంతో తెలివి కలిగిన వాడివి, అయినా సరే నీలో ఐక్యత లేదు అంటే చిన్న జీవుల దగ్గర నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఈ రోజున దేవుడు ఈ మిడతలు బలములైనవంటే మిడతల ద్వారా దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. అవి ఐక్యత కలిగి ఉన్నాయి, నువ్వు ఐక్యత కలిగి ఉండలేదు. కాబట్టి ఇక నుంచి అయినా నీవు నీ కుటుంబము ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. నీవు నీ బిడ్డలు ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. నీవు నీ కుటుంబము, నీవు నీ భార్య ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయమని నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నువ్వు ఐక్యత లేకుండా, ఎంతకాలం మనుషులతో కలవకుండా, ఎంతకాలం బంధుత్వాన్ని కలుపుకో, ఎంతకాలం నువ్వు క్రైస్తవ సంఘంలో నువ్వు కలవకుండా, ఎంతకాలం యొక్క సావుకులతో సహవాసం లేకుండా ఇలాగే స్వార్థంగా సెల్ఫిష్గా ఆలోచన చేసి వాళ్ళతో నాకు పని ఏంటి, వీళ్ళతో నాకు పని ఏంటి, ఎవరొచ్చినా నా దగ్గరికి రావాలి, నేనే గొప్పవాడిని, ఈ ఆలోచన ప్రక్కన పెట్టాయి. అందరినీ కలుపుకొని పోతూ ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. కుటుంబంలో మీరు నలుగురు ఉంటే నలుగురు ఐకమత్యంగా ఉండాలి. అందుకే దేవుడు యొక్క చిన్న మిడతల ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. అవి పంక్తులుగా అవి సాగిపోతూ ఉంటాయి, అన్నీ కలిసి అవి సాగిపోతూ ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచన చేయండి. అవి ఎంత ఐక్యతను కలిగి ఉంటాయో మనము కూడా, నీవు నీ కుటుంబము కూడా ఐక్యతను కలిగి జీవించమని ఈ రోజున దేవుడు వాటి ద్వారా దేవునికి జ్ఞానం కలిగిస్తున్నాడు. ఎంతకాలం ఎంతవరకు ఐక్యత కలిగి లేకుండా స్వార్థంగా నువ్వు ప్రవర్తిస్తూ తిరుగుతూ ఉంటాం, అది ఏమాత్రం కూడా మంచిది కాదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఐక్యత కలిగి ఉండాలి, నీవు నీ కుటుంబం ఐక్యత కలిగి ఉండాలి, నీవు నీ బిడ్డలు ఐక్యత కలిగి ఉండాలి, నీవు నీ యొక్క బంధువులు అందరూ ఐక్యమత్యం కలిగి నువ్వు ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాను. 4వ జీవి ఏంటి అని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 30వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే 4వ జీవి గురించి, బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అది వండును. 4వ జీవి బల్లి గురించి దేవుడు నీకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. బల్లి అంటే మనకు అందరికీ అసహ్యమే కదా. అది మన ఇంట్లో కనిపించినా, అది గోడ మీద కనిపించినా, లేకపోతే మనకి ఎక్కడ ఎదురుపడ్డా దాన్ని మనం ఏం చేస్తాం, చూడగానే అసహ్యించుకుంటాం. గమనించిన ప్రియ దేవుని బిడ్డరా, అది అందరికీ అసహ్యమైన, అది ఎవరికి పనికిరాందైనా కానీ దానికి ఉన్నటువంటి చిన్న జ్ఞానం ఏంటో తెలుసా, అది ఎవరి ఇంట్లోనైనా సరే ధైర్యంగా ఉండగలగదు. అది రాజుల గృహంలో సహా అది ధైర్యంగా ఉండగలగదు. గమనించండి, ఈ లోకంలో ఉన్నతమైన గృహం ఏంటి అంటే, ఉన్నతమైన స్థలం ఏంటి అంటే దేవుని మందిరం కంటే ఇంకొకటి లేదు. నీవు అక్కడిక్కడ సమయాన్ని గడుపుతున్నావు కానీ ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండలేకపోతున్నాం. ఉన్నతమైన స్థలం అంటే దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి. ఎక్కడెక్కడో సమయాన్ని గడుపుతున్నాం, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం, వారి తీరుతో సమయం గడుపుతున్నాం కానీ జ్ఞానంగా ప్రవర్తించట్లేదు. కానీ ఈ బలిని చూడండి, ఇది ఎక్కడ కూడా ఉండదు. ఇది పేదవాళ్ళ ఇళ్ళలో ఉంటుంది, ఇది ఘనమైన వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. ఇది ఒకవేళ ఆ ఇంట్లో రాజుగారు కానీ కుర్చీ మీద కూర్చొని కాలు ఊపుతూ ఉన్నాడు అనుకోండి, ఈ బల్లి కూడా ఏం చేసి ఉంటుందంటే గోడ మీద ఎక్కడో అంటుకొని ఏం చేసి తెలుస్తుంది, అది కూడా తోక ఊపుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, నువ్వే కాదురా ఇంట్లో ఉండేది, నేను కూడా ఉండగలను, అంత జ్ఞానం కలిగింది అది. గమనించు నా ప్రియ దేవుని బిడ్డరా, ఉన్నతమైన స్థలంలో మనం ఉండాలి, ఎక్కడెక్కడ ఉండము కాదు, తాగుబోతు స్థలంలో ఉండడం కాదు, లేకపోతే మందుల షాపులో ఉండడం కాదు, లేకపోతే వైన్ షాపులో ఉండడం కాదు, లేకపోతే పాపులు కూర్చున్న చోటను ఉండడం కాదు, లేకపోతే అపహాసుకులు నిలుచున్న చోటను నిల్చోవడం కాదు. కానీ ఎక్కడైతే ఉన్నతమైన స్థలం ఉందో అక్కడ ఉండాలి. ఎక్కడ ఉన్నతమైన స్థలం ఉంది లోకంలో, ఎక్కడ కూడా ఏది కూడా పరిశుద్ధమైన స్థలం ఏది కూడా లేదు. ఒక దేవుని యొక్క ఆలయం తప్ప, ఒక దేవుని యొక్క ప్రసన్న తప్ప ఏది కూడా మంచి స్థలము లేదు. నువ్వు ఎప్పుడైతే ఉన్నతమైన స్థలంలో ఉండాలనుకుంటావో అప్పుడే నువ్వు జ్ఞానవంతుడివి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క ప్రసన్నతమైన స్థలంలో నువ్వు ఉండాలనుకుంటావో, ఆదివారం నేను దేవుని యొక్క ఆలయంలో ఉండాలనుకుంటావో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడివి. నేను దేవుని యొక్క సన్నిధిలో ఉండి ప్రార్థన చేయాలనుకుంటావో అప్పుడు నువ్వు తెలియగలిగిన వాడు. అంతేగాని దేవుని యొక్క సమయాన్ని విడిచిపెట్టి, దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ఎక్కడెక్కడో సమయాన్ని గడుపుతూ ఉంటే నువ్వు చాలా జ్ఞానవంతుని, నిన్ను చాలా తెలియగలిగిన వాడిని అని అనుకుంటున్నావేమో. ఏమాత్రం కూడా కాదు. చిన్న జీవి ఏమంటుందో తెలుసా, చిన్న జీవి ఏమనుకుంటుందో తెలుసా, నేను ఉన్నతమైన స్థలంలో ఉండాలి. మనుషులు వంటి మనము కూడా దేవుని యొక్క ఉన్నతమైన స్థలంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి కానీ మరెక్కడ కూడా నువ్వు సమయాన్ని గడపవద్దు. మరొకసారి నీకు ఈ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. చిన్న జీవులు, బలము లేని జీవులు భూమి మీద ఎన్నో ఉన్నాయి, కానీ అన్నీ కూడా దేవుడు ప్రక్కన పెట్టి
భూమి మీద మనుషులు ఎంతోమంది ఉన్నారు, అందరినీ కూడా దేవుడు ప్రక్కన పెట్టి ఈ చిన్న జీవులను దేవుడు పరిశోధించినప్పుడు అవి ఎంత జ్ఞానంగా నడుచుకుంటున్నాయో దేవుడు వాటిని చూసి వాటి ద్వారా దేవుడు ఈ సొలొమోను భక్తుల ద్వారా వాటి జ్ఞానాన్ని దేవుడు బయటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏంటి సీమ చేసిన పని? దానికి కష్టపడే అలవాటు ఉంది, అది శ్రమపడే అలవాటు ఉంది, దానికి సోమర్తనము లేదు. అది దేవుణ్ణి మహిమపరచడం అంటే మంచి జ్ఞానం కలిగి అది ఉంది. రెండవది ఏంటో తెలుసు కదా, చిన్న కుందేలు, బలము లేని జీవులు. అవి ఎక్కడ తిరిగి వచ్చినా సరే సాయంత్రానికి తన కుటుంబాన్ని, ఒక మంచి గృహాన్ని, పేట సందులు అవి ఏం చేస్తాయంటే తన నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాయి. మరి నీవు ఏం చేస్తుంది తెలుసా? నివాసం లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉన్నాం. మరి మూడో జీవి ఏంటి? మిడతలు. అవి కూడా చాలా బలహీనటువంటి జీవులు. అవి కూడా ఏం చేస్తుంటే ఐకమత్యాన్ని కలిగి ఉన్నాయి. మరి నీ జీవితంలో ఐకమత్యం లేదే? ఎన్నోసార్లు ఎంతమంది చెప్పినా నాకు అవసరం లేదని చెప్పి నువ్వు త్రోసివేసి దూరంగా వెళ్ళిపోతున్నావు, కానీ ఐకమత్యానికి దూరంగా ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డరా, నువ్వు ఐకమత్యం ఉండడానికి ఈ రోజు నుంచి ప్రయత్నం చేయండి. మరి నాలుగో జీవి మనం చూస్తున్నాం కదా, అది బల్లి. అది ఉన్నతమైన స్థలంలో ఉండడానికి ఇష్టపడుతుంది. మరి దేవుని యొక్క బిడ్డలు మనము కూడా ఉన్నతమైన స్థలాలు మనం ఉండడానికి మనం ఇష్టపడాలి. ఉన్నతమైన స్థలాలు అంటే మరి ఎక్కడెక్కడో కాదు, కానీ ఉన్నతమైన స్థలము ఒకటే ఉంది ఈ లోకంలో. అదే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క స్థలము, దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి స్థలమై ఉంది. ఆ ఉన్నతమైన స్థలంలో మీరు ఉండడానికి మీరు ప్రయత్నించేయమని దేవుని యొక్క దాసుడిగా నేను నీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఆలోచన చేయండి, ఈ చిన్న జీవుల ద్వారా ఈరోజు దేవుని నేను నేర్పిస్తున్నాడు కదా. ఒకవేళ నువ్వు శ్రమ పడకుండా సోమరిపోతుగా ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నువ్వు ఎప్పుడు కూడా సోమర్థనంగా ఉండకూడదు. ఇక నుంచి ఎప్పుడు కూడా నీవు దేవుని బిడ్డవై ఉండి నీ కుటుంబాన్ని నువ్వు పస్తులు పెట్టకుండా శ్రమపడి వారిని సంతోషంగా ఉంచుతూ ప్రభు మందిరానికి వాళ్ళని నడిపిస్తూ దేవుని కుటుంబంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. చిన్న కుందేలు అవి ఎలాగైతే తన కుటుంబాన్ని సంపాదించుకున్నాయి, ఈ రోజు వరకు నీకు గృహం లేదేమో. నాకు కూడా దేవుడు ఇచ్చాడు, ఒకప్పుడు నాకు కూడా గృహం లేదు. అలా నాకే కాదు, మరి ప్రభుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మొదట్లో గృహాలు ఎవరికి లేవు. దేవుని అడిగితే దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, నువ్వు కూడా అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి అడుగు. నీ భార్య బిడ్డలను ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఊరికి ఈ ఊరికి మారుస్తూ ఉండకుండా, వాళ్ళని రోడ్ల పాలు చేయకుండా వాళ్ళ కొరకు ప్రభుని అడిగి మీ అందరి కొరకు మంచి గృహాన్ని కట్టుకోండి. అది ప్రభు చిత్తానుసమైన గృహముగా దానికి ప్రార్థన చేసే గృహముగా దాన్ని మార్చుకోండి. దేవుడు తప్పకు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే మరి మూడోదిగా మనం చూస్తున్నాం కదా, ఐకమత్యం. కుటుంబంలో ఐకమత్యం కలిగి ఉండాలి, సంఘంలో నువ్వు ఐకమత్యం కలిగి ఉండాలి. నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చేసా నాకు సంబంధం లేదండి అనుకోవడం కాదు. కుటుంబంలో ఎలాగైతే ఐకమత్యం కలిగి ఉన్నామో సంఘంలో కూడా ఐకమత్యం ఉండాలి. ఐకమత్యంగా ఉండమని దేవుడు ఈ చిన్న జీవితాన్ని నీతో మాట్లాడుతున్నాడు. మరి నాలుగవది, అది జ్ఞానం కలిగింది, అది ఉన్నతమైన స్థలంలో ఉండడానికి ఇష్టపడుతుంది. మరి నువ్వు ఎక్కడ ఉంటున్నా? నీ ఇల్లే నీకు ఉన్నతమైన స్థలం అనుకుంటున్నామో, నీ ఇల్లు నీకు ఉన్నతమైన స్థలం కాదు. ఉన్నతమైన స్థలం అంటే ఏంటి? పరిశుద్ధమైన స్థలం. నీ ఇల్లు పరిశుద్ధమైన స్థలం కాదు కదా. మరి ఏంటి పరిశుద్ధమైన స్థలము? దేవుని యొక్క మందిరం మాత్రమే. ఎందుకో తెలుసా? మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా, ఈ యొక్క 4 జ్ఞానమైనటువంటి చిన్న జీవుల ద్వారా ఈరోజు దేవుడు నీకు నేర్పిస్తున్న యొక్క అనేకమైనటువంటి అంశాలను, సత్యాలను నువ్వు నేర్చుకున్నావు కదా. ఒకవేళ నీలో అనేకమైన లోపాలు కనుక ఉంటే, నిజమే నా దేవుడు నాతో మాట్లాడాడు, నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను ఎంతో పెద్దవాడిని, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, ఎంతో ధనధానాలను సంపాదించగానే జ్ఞానంగా ప్రవర్తించలేకపోతున్నానే అని ఆలోచన చేసి బ్రతుకును మార్చుకొని, జీవితాన్ని మార్చుకొని నీ జీవితాన్ని యేసుకి సమర్పించండి. నువ్వు ఎప్పుడు జ్ఞానవంతుడు తెలుసా? ఎన్ని సంపాదిస్తే జ్ఞానవంతుడి కాదు, యేసు ప్రభుని నమ్ముకుంటే నువ్వు నిజంగా జ్ఞానవంతుడివి. నీ బ్రతుకును మార్చుకొని మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభును నమ్ముకుంటే, నువ్వు పరలోక రాజ్యానికి వారసుడిగా నువ్వు అవ్వాలని అనుకుంటే అప్పుడు నువ్వు నిజమైన జ్ఞానవంతుడివి. నువ్వెన్ని సంపాదించిన జ్ఞానవంతుడు కాదు, నువ్వెంత పెద్ద చదువుతున్న జ్ఞానవంతుడు కాదు. నీతో పాటు లోకంలో బట్టి రాత్రులు చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అలాగని వాళ్ళందరూ జ్ఞానవంతులు కాదు. కానీ యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు నిజమైనటువంటి జ్ఞానవంతులు. నిజమైన దేవుణ్ణి కనుగొన్న వాళ్ళు నిజమైన జ్ఞానవంతులని ఈరోజు దేవుని యొక్క దాసుడు నీకు చెప్తున్నాను. ఒకవేళ ఇంతవరకు నువ్వు ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోలేదేమో, సమయాన్ని వేస్ట్గా పోనివ్వద్దు, ఇంకా సమయం లేదు. దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని వాడుకొని జ్ఞానంగా నువ్వు ప్రవర్తించాలని, దేవునికి కుమారుడిగా, దేవునికి కుమార్తెగా నీవు ఉండాలని నీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఇంతవరకు
నీవు కష్టపడే అలవాటు నీకు లేకుండా ఉందేమో. ఒకవేళ ఇంతవరకు నీవు నీ కుటుంబం కొరకు నీవు ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోలేకుండా పోయావేమో. ఒకవేళ ఇంతవరకు నీవు ఐక్యమత్యం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావేమో. ఒకవేళ ఇంతవరకు నీవు ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైన స్థలంలో ఉండడానికి ఇష్టపడకుండా ఎక్కడెక్కడ ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో. అయితే ఈ రోజు నా దేవుడు నిన్ను మారుస్తూ ఉన్నాడు. నాతో కలిపి మీరు ఏకీభించి ప్రార్థన చేయండి. నిజమే ప్రభా, ఇదిగో దేవుని యొక్క దాసులు చెప్తున్న మాటలు నిజమే, నా బ్రతుకును మార్చుని ప్రభా, నాతో మాట్లాడినాయనని మీరు ప్రభువుని అడగండి. నా దేవునికి తప్పకుండా సహాయం చేస్తాడు. కృపగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభునైనా ఈరోజు తండ్రి ఒక అనేకమైనటువంటి సత్యాలు ప్రభు తండ్రి యొక్క యేసే నిరీక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభునైనా. చీమల వల్ల మేము అయాదువో తండ్రి మేము శ్రమపడే వాళ్ళుగా, కష్టజీవులుగా, చురుకైన వాళ్ళుగా మేము ఉండాలని మీరు మాతో మాట్లాడడానికి వందన. అలాగే తండ్రి ప్రభా యేసు రాజా మరొకసారి ప్రభునైనా అయ్యా ఏ బిడ్డకైతే ప్రభు గృహం లేదు తండ్రి, ఆ బిడ్డకి మీరు గృహాన్ని దయచేయండి ప్రభునైనా. వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, గృహము కట్టుకుని ఎంతోనైనా వాళ్ళు ఎంతో సమకూర్చున్నారు, కానీ కట్టుకోలేకపోతున్నారు తండ్రి. అయ్యా నిశ్చిత ప్రకారంగా వాళ్ళు ఒక మంచి గృహాన్ని వాళ్ళకు దయచేయండి. సమాధాన గృహం అని ప్రభు ఆ గృహాన్ని వాళ్ళు పేరు పెట్టడానికి సహాయం చేసి ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవ తండ్రి, ఎవరైతే ప్రభు ఇంతవరకు కుటుంబంలో ఐకమత్యం లేకుండా ఎవరికి వాళ్ళు విడిపోయి ఎక్కడెక్కడ దూరంగా ఉంటూ అయా ప్రేమ అనురాగాలు బంధాలు లేకుండా రక్త స్తంభాలు తెంపివేసుకొని అయా స్వార్థపరులుగా మారిపోయి ఉన్నారు తండ్రి. ఈరోజు మీరు వాళ్ళతో మాట్లాడిన ప్రభునైనా అయా తండ్రి ఆ కుటుంబానికి ఐక్యత దయచేయండి, భార్యాభర్తల మధ్య ఐక్యత దయచేయండి, అయా తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఐక్యత మీరు దయచేయండి ప్రభునైనా. మరొకసారి తండ్రి ఎవరైతే ప్రభునైనా నీ మందిరంలో ఉండడానికి ఇష్టపడకుండా అయా అదే సమయానికి అనేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు తండ్రి. ఈరోజు నేను నా బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రభునైనా నీ యొక్క ఆలయమే పరిశుద్ధమైన మందిరం అని, అదే ఉన్నతమైన స్థలం అని ప్రభా, ఆ స్థలంలో ఉంటే ఆశీర్వదించబడతామని, ఆ స్థలంలో ఉంటే నీ వాళ్ళ బ్రతుకులు మారుతాయని మీరు వాటితో మాట్లాడినైనా మీరు బ్రతుకులు బాగు చేయండి, దీవించి ఆశీర్వదించిన ప్రభా. ఇంకా యొక్క యేసే నిరీక్షణ ఈ టీవీ కార్యక్రమం తండ్రి అయ్యా అనేక వేల మందికి ప్రపంచవ్యాప్తంగా ప్రభునైనా విస్తరింపడానికి సహాయం చేయండి. అనేక మంది జీవితాలు మార్చుకోవడానికి, వాక్యానుసారంగా వాళ్ళు బ్రతకడానికి, వాక్యానుసారమైన జీవితం వాళ్ళు నడవడానికి సహాయం చేయమని ఆయన రాసుకు నేను ప్రార్థన చేస్తున్నాను. బలపరచుని, దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎవరైనా నేను నమ్మకపోతే ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు అయ్యా వారితో మీరు మాట్లాడి ప్రభా రక్షణ భాగ్యం వాళ్ళకు దయచేయమని, బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డరా, ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం మండలంలో యేసే నిరీక్షణ సువార్త సంగీత మహోత్సవాలు నవంబర్ 25, 26, 27 తారీఖుల్లో ప్రభు యొక్క భారాన్ని బట్టి సువార్త సభలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా సువార్త లేని చోట, సువార్త అందని చోట వెళ్ళి సువార్త ప్రకటించాలని అని ప్రార్థన చేస్తుండగా ప్రభు పెట్టిన భారాన్ని బట్టి ఆ యొక్క నవంబర్ నెలలో ఏలేశ్వరంలో ఈ యొక్క సువార్త సభలను ఏర్పాటు చేశాం. మరి యొక్క ఏలేశ్వరం యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రాజమండ్రి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి, మాతో పాటు ఏకీభవించండి, దేవుని యొక్క మాటలు వినండి, దేవుని యొక్క కార్యాలు చూడండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి, దేవుని బలపడండి. మీరు మీ కుటుంబాలను ఆత్మీయంగా కట్టుకుని దేవునితో మీరు ప్రయాణం చేస్తూ ప్రభుత్వం మీరు నడవాలని మీకు మనవి చేస్తున్నాను. మీరు ఆ యొక్క సువార్త సభల కొరకు ప్రార్థించండి, పాల్గొనండి, దేవుని యొక్క దీవెన మీరు పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.